ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఓవైపు ప్రజాపాలన అంటూ బీరాలు పలుకుతూ గులాబీ నేతలపై మాత్రం అక్రమ కేసులు బనాయించి వేస్తుంది. వరంగల్ ఎంజీఎంలో ఓ పసిపాపను కుక్కలు పీక్కుతిన్న ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పలువురు కార్పొరేటర్లు ఇటీవల నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అయితే ఈ ధర్నాతోనైనా సోయి తెచ్చుకోవాల్సిన సర్కార్ ఏకంగా బీఆర్ఎస్ నేతలపైనే కుట్రలకు పాల్పడింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్తో పాటు 10 మంది గులాబీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. కుట్రలు, కేసులతో బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రజాపాలన ఇదేనా అని జనం మండిపడుతున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే ఈ అక్రమ కేసులేంటని సర్కార్ తీరును ఎండగడుతున్నారు. హస్తం సర్కార్కు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. అంటే ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తూ దాంట్లో భాగంగా అంటే వారిపై కేసుల్ని కూడా బనాయిస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధురా, ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ ప్రజల గొంతుకగా గలం వినిపిస్తున్న వాళ్ళ గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళను ఇబ్బందులు పెట్టే విధంగా కేసులు నమోదు చేస్తున్న అంశం అయితే వరంగల్లో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. వరంగల్ ఎంజిఎం కు సంబంధించి ఒక పసి కందును కుక్కలు తీసుకొచ్చి అక్కడ పసి కందును కుక్కలు తినే సంఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నేపథ్యము. ఆ సంఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు ఎంజిఎం ముందు ధర్నా చేసిన నేపథ్యం. అయితే సంఘటనను చూసి సంఘటన తీవ్రత ఎంత, ఆ సంఘటనకు సంబంధించిన విచారణ విషయంలో ఏం చేయాలి, ఇట్లాంటి అంశాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంలో ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇవాళ పోలీసులను ఉసిగొలుపుతూ ఇట్లా ప్రజల పక్షాన నిలిచే నాయకులను వాళ్ళ గొంతు నొక్కే విధంగా కేసులు నమోదు చేయడం వాళ్ళ ప్రజాస్వామిక వాదులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. నిన్న ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించిన పసిపాపను కుక్కలు తిన్న ఘటనపై నిరసన వ్యక్తం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు మరొక 9 మందిపై కేసులు నమోదు చేసిన నేపథ్యం. మట్టెవాడ పోలీసులు ఈ సెక్షన్ కూడా మనం చూసినట్టయితే S176 BNSS అంటే కొత్త సెక్షన్ల ప్రకారం నూతన చట్టాల మేరకు కేసులు నమోదు చేసిన నేపథ్యము. ఇందులో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు కార్పొరేటర్లు డిటి కుమారస్వామి, అదేవిధంగా మరుపల రవి, అదే డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం పై కూడా కేసు నమోదు చేసిన మరొక 4-5 పైకి మొత్తం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు 10 మందిపై కేసులు నమోదైన నేపథ్యం. ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ అంశం పట్ల వ్యతిరేకత చూపుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రజా సమస్యలపై గలపెత్తుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపడాన్ని అయితే ప్రజాస్వామిక వాదులంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యాన్ని అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇక్కడ నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు సంబంధించి చాలా శాంతియుతంగా జరిగిన నేపథ్యము. ప్రజాస్వామ్యంలో నిరసన తెలవడం అనేది హక్కుగా ఉంటుంది. ఎంజిఎంలో అనేక సమస్యలు లేవనెత్తుతున్న నేపథ్యము, ఎంజిఎంలో అరకొర వసతులు ఉన్న నేపథ్యము. అయినప్పటికీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రక్రియ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చేస్తా ఉంది. గతంలో 5 గంటల పాటు ఏదైతే విద్యుత్ పోయి రోగులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సందర్భంలోనూ బీఆర్ఎస్ నాయకులంతా కూడా ప్రశ్నించిన నేపథ్యము. ఇవాళ శాంతియుతంగా నిరసన తెలిపితే ఇవాళ కేసులు నమోదు చేయడం అయితే వరంగల్ ప్రజలందరికీ కూడా ఆగ్రహం తెప్పించే విధంగా ఉంది. అంటే ఏదైనా సమస్య వస్తే ప్రజల సమస్యల పట్ల స్పందించొద్దా, ప్రశ్నించొద్దా అన్న ప్రశ్న అయితే ప్రజల నుంచి కూడా వస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ వాళ్ళ ముందుకొచ్చి ప్రజల సమస్యలను లేవనెత్తితే ఆ గొంతులను నొక్కే విధంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ పోలీసులను వినియోగించుకుంటుంది, పోలీసులను వాడుకుంటుందన్న అంశం కూడా వరంగల్లో ప్రజలంతా కూడా గమనిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తున్న నేపథ్యము. నిన్న నన్నపనేని నరేందర్ టీ న్యూస్ తో మాట్లాడిన సందర్భంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు, ఇలాంటి అంశంలో ప్రజల కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది, అక్రమ కేసులు కూడా
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ప్రజల కోణంలో ఇట్లాంటి నిరసనలు జరిగినప్పుడు కావచ్చు, ప్రజల కోణంలో ఆలోచన చేసినప్పుడు వాళ్ళ గొంతు నొక్కే విధంగా పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊడిగం చేసే విధంగా కేసులు నమోదు చేయడం, వాళ్ళను హింసించే విధంగా ప్రవర్తించడం పట్ల నిన్న న్యూస్ తో మాట్లాడినప్పుడు హెచ్చరించిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ అప్రజాస్వామిక విధానాలను అయితే వరంగల్ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం, వరంగల్ మేధావులంతా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థాంక్యూ రవికాంత్.